అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము ఆదియందు ఉన్నటువంటి వాక్యం. ఈ వాక్యము దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యం. వాక్యము దేవుడైనటువంటి వాక్యం. అందును బట్టి మనం ఎంతగానో మనము స్తుతించాలి. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా గమనిస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని చెప్పి చూస్తాం. ఈయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, ఈయన వాక్యమైనటువంటి దేవుడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. వాక్యమైనటువంటి దేవుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఆదియందు ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు. ఆ దేవుని యొద్ద ఉన్నటువంటి ఆయన వాక్యమైనటువంటి దేవుడుగా మన మధ్యకు వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిని యెహోవా నన్ను కలుగ చేశాను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు అనే మాట మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము ఆదిలో ఉన్నటువంటి వాక్యం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినట్టు. ఇక్కడ గమనిస్తే పూర్వకాలం మందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేశాను. ఎంత గొప్ప దేవుడు! అందుని బట్టి మనం ఈ ఉదయకాల వేళ అని మనం స్తుతించాలి. అనాది కాలము మొదలుకొని మరి మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని అంటున్నాడు. అంతేకాదు, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. ఆదిలో ఉన్నటువంటి గొప్ప దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు మన మధ్యకు మరి శరీరధారిగా ఆయన భూలోకానికి మానవుడిగా వచ్చాడు. అందును బట్టి మనం స్తుతించాలి. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు స్థాపింపబడక మునుపు పర్వతములు, కొండలు పుట్టక మునుపు ఉన్నటువంటి ఆయన. అంతేకాదు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టాను. ఆయన ఎంత గొప్ప దేవుడు! అందును బట్టి మనం ఎంతగానో ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. 19వ కీర్తన ఈ వాక్యమైనటువంటి దేవుడు, మరి ఈ వాక్యమైనటువంటి దేవుడు మరి ఆది యందున్నటువంటి వాక్యము దేవుని యొద్ద ఉన్నది. మరి వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము ఆదిలో ఉన్నటువంటి దేవుడు మనం చూస్తున్నాం. పర్వతములు పుట్టక మునుపు, నీళ్ళు మరి లేనప్పుడు ఆయన పుట్టించినటువంటి గొప్ప దేవుడు. అందుని బట్టి మనం స్తుతించాలి. మరి 19వ కీర్తన 8లో చూస్తే ఈ వాక్యము నిర్దోషమైనది. అందుని బట్టి మనం స్తుతించాలి. మరి 19వ అధ్యాయం కీర్తనలు మరి 7వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. వాక్యము యథార్థమైనది. ఈ వాక్యము మరి నిర్దోషమైనది.
ఈ వాక్యము మరి యథార్థమైనదిగా మనం చూస్తుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఈ వాక్యము మరి ఈ వాక్యము జీవము గలది అని చెప్పేసి చూస్తుంటున్నాం. జీవము కలది అని చెప్పేసి చూస్తుంటున్నాం. జీవము నిచ్చినటువంటి వాక్యం. ఆయన ఎంతో గొప్పవాడుగా ఉంటున్నాడు. 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ వాక్యము జీవము కలది. అందుని బట్టి మనము ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. 111వ కీర్తన 7వ వచనము 8వ వచనం చదువుకుని. 111వ కీర్తన 7, 8. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములనియు నమ్మకమైనవి. అంతేకాదు, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి అని చెప్పి వాక్యమైనటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళ మనం స్తుతిస్తున్నాం. ఆయన వాక్యము నిర్దోషమైనది. ఆయన వాక్యము యథార్థమైనది. ఈ వాక్యము జీవము కలిగినది. ఈ వాక్యము నమ్మకమైనదిగా ఉంది. ఇదే 119 కీర్తన 11వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఈ వాక్యము మరి 11వ వచనంలో, నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ కూడా గమనిస్తే ఈ వాక్యము పాపాన్ని ఆపివేసేదిగా ఉంది. ఈ వాక్యము నమ్మకమైనదిగా ఉంది. ఈ వాక్యము జీవము కలిగినదిగా ఉంది. ఈ వాక్యము యథార్థమైనదిగా ఉంది. ఈ వాక్యము నిర్దోషమైనదిగా ఉంది. ఈ వాక్యమైనటువంటి దేవుని ఉదయకాల వేళ మనము స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. 119వ కీర్తన 142వ వచనంలో మనం చూసినట్లయితే 142, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అని చెప్పి చూస్తుంటున్నాం. అలాగే 160వ వచనంలో కూడా గమనిస్తే 119వ కీర్తన 160వ వచనంలో కూడా, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. వాక్య సారాంశము సత్యము. అంతేకాదు కానీ ఆయన యొక్క మరి నీతి శాశ్వతమైనది, ధర్మశాస్త్రము కేవలము సత్యము అని చెప్పి చూస్తుంటున్నాం. ఈ వాక్యము సత్యమైంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఈ వాక్యము ఎంత గంభీరమైనదో, ఎంత నిర్దోషమైనదో మనం అక్కడ చూస్తాం. ఈ వాక్యము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనంలో, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలిచేదిగా ఉంది. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. అయితే మన దేవుని వాక్యము అది నిత్యము నిలిచేదిగా ఉంది. వాక్యమైనటువంటి దేవుడు, నిర్దోషమైనటువంటిది వాక్యం, యథార్థమైనది వాక్యం, జీవము కలిగినది వాక్యం, పాపాన్ని ఆపివేసేది వాక్యం. వాక్యము సత్యమైనదిగా ఉంది. వాక్యము నిత్యము నిలిచేదిగా ఉంది. చివరిగా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో గమనించినట్లయితే 26వ వచనం 25, 27 కలిసి ఉన్నాయి.
పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడు, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ గమనిస్తే వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి, ఈ వాక్యము పవిత్రపరిచేది. వాక్యమైనటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో మనము స్తుతించవలసిన వారముగా ఉంటుంది. ఈ వాక్యము మరి పవిత్రమైనది, ఈ వాక్యము నిత్యము నిలిచేది, ఈ వాక్యము సత్యమైనదిగా ఉంది, ఈ వాక్యము పాపాన్ని ఆపివేసేదిగా ఉంది, ఈ వాక్యము నమ్మకమైనదిగా ఉంది, ఈ వాక్యము జీవము కలిగినదిగా ఉంది, ఈ వాక్యము యథార్థమైనదిగా ఉంది, ఈ వాక్యము నిర్దోషమైనదిగా ఉంది. కాబట్టి వాక్యమైనటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో హృదయమారా మనసారా ఆయన మనము స్తుతించి పూజించి నమస్కరించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడి కొద్ది లేఖనాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ముదు కుమారుడు ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, వాక్యమైనటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో దేవా తండ్రి నోరారా మనసారా హృదయమారా స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యము నిర్దోషమైనది, పవిత్రమైనది, నమ్మకమైనది, యథార్థమైనది, పాపమును కడిగి వేసేది. దేవా తండ్రి, ఇట్టి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల వేళ అనుదిన స్తుతి కార్యక్రమంలో మీ ఘనమైన ఉన్నతమైన నామమును స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.